హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అపర్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చేసేది ఉగాది పచ్చడి చేస్తున్నాను. ఆ రెసిపీ అనేది మీకు చెప్పేస్తాను. ఒక మామిడికాయ తీసుకొని చిన్నగా తురుముకున్న పర్లేదు, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పర్లేదు. నెక్స్ట్ అలాగే ఉగాది పచ్చడికి ఏంటంటే చిన్న పింజిల్ లాంటివి ఉంటాయి కదా, ఇంకా పెద్ద మామిడికాయలు అయితే బాగుంటాయి. ఎందుకంటే పెద్ద మామిడికాయలు అయితే పుల్లతనం అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే వీటికి కావాల్సినవి మామిడికాయలు, బెల్లం, వేపిన శనగపప్పు, ఉప్పు, కారం, చింతపండు రసం, వేప పువ్వు, ఇంకా ఏమైనా వేస్తారనుకుంటే చెప్పండి ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. అలాగే ఇప్పుడు ఏంటంటే ఇంకా మామిడికాయలను కోస్తున్నాను. నెక్స్ట్ అలాగే మీ ఇంట్లో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఒక్క మామిడికాయ కోయడానికే చాలా టైం పట్టింది. ఎందుకంటే చాక్ అనేది జారలేదు, అందుకని చాలా టైం పట్టింది. ఇంకా వీడియో లెంత్ కూడా అన్నది ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అన్నది వీడియో చేస్తాను ఫ్రెండ్స్. వీడియో అన్నది కావాలంటే కామెంట్ చేయండి. ఫస్ట్ పెద్దగా కట్ చేసిన తర్వాత మా హస్బెండ్ వచ్చి అంత పెద్ద ముక్కలు అయితే బాగోదు అనేసి చిన్నగా కట్ చేయమన్నారు. అందుకని మళ్ళీ మార్చి చిన్న ముక్క కట్ చేశాను. అలాగే కొద్దిగా చింతపండు అనేది ముందు నానబెట్టాను, మామిడికాయ ముక్కలు కోయక ముందు. అదేంటంటే ఇప్పుడు మళ్ళీ పిండి చింతపండు రసం అనేది గిన్నెలోకి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వీడియో చేసినప్పుడు మార్నింగ్ 5 o'clock అలా చేశాను. ఉగాది రోజు అయితే కొంచెం బేగా లేసాను. చూస్తున్నా కదా, అదేంటంటే రసం అనేది ఫస్ట్ గిన్నెలోకి తీసుకోవాలి. మనం ఏదైతే ఉగాది పచ్చడి చేస్తున్నామో ఆ గిన్నెలోకి. బెల్లము తురమడానికి అని తీసాను ఫ్రెండ్స్. ఇంకా ఏ విధంగా వీడియోస్ చేస్తే మంచిదని బాగుంటుంది అని అనితే కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నచ్చితే. ఇదేంటంటే కొద్దిగా మెత్తని బెల్లం కాబట్టి చాకుతోని తురిమేస్తున్నాను.
చూస్తున్నావు కదా, బెల్లం తురమడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే కావాల్సిన పదార్థాలు తర్వాత ఒకటి తర్వాత ఒకటి ఎలా ఏ ఆర్డర్ మీద వేసుకుంటున్నానో చూద్దాం ఫ్రెండ్స్. అంటే మధ్యలో మా వారైతే అభిషేకం చేయడానికి అని పిలిచారు, అందుకనేసి వెళ్ళి మళ్ళీ వచ్చి స్టార్ట్ చేశాను. అంటే మా ఇంట్లో శివాభిషేకం అన్నది స్టార్ట్ చేసాం. ఫస్ట్ 108 days అయితే అయిపోయింది. నెక్స్ట్ శనివారం సోమవారం అలాగే ఇలా ఫెస్టివల్స్ రోజు అన్నది ఒక చిన్న శివలింగం నంది పెట్టుకొని అభిషేకం అనేది చేసుకుంటాం ఇంట్లోనే, మనం దేవుడి గదిలోనే. నెక్స్ట్ ఇప్పుడు అది కూడా చెప్తున్నాను కదా ఏమేమి కావాలని. కొంచెం సాల్ట్, వేప పువ్వు, చింతపండు రసం తీసుకున్నాం కదా ఇందాకలా, అందులోకి మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత ఇంకా అన్నీ వేసాను, కాకపోతే ఫోన్ అన్నది పెట్టడానికి కెమెరా వీలు కాలేదు, అందుకనే ఇంక చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ లాస్ట్లో అన్నీ అదే చెప్పాను కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏంటేంటి అన్నది, అవి 1 by 1 వేసుకోవాలి. ఫస్ట్ మామిడికాయ చింతపండు రసంలో మామిడికాయ ముక్కలు వేసుకొని తర్వాత బెల్లం, తర్వాత ఉప్పు, కారం అండ్ వేప పువ్వు, అలాగే వేరుశనగపప్పు, అదే వేపిన శనగపప్పు అన్నది వేసాను. మొత్తం కలుపుకున్న తర్వాత బెల్లం కరిగిన తర్వాత అనేది దేవుడికి నైవేద్యం పెట్టాము. నైవేద్యం పెట్టిన తర్వాత నేను కూడా టేస్ట్ చూశాను. ఫస్ట్ అయితే కారం ఎక్కువ అవుతుంది అనుకున్నాను, కానీ సరిపోయింది, బాగుంది. మీరు మీ ఇంట్లో ఏ విధంగా ఉగాది పచ్చడి తయారు చేస్తారో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అలా ట్రై చేస్తాను. తప్పకుండా ఈ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. మొత్తం కలుపుతున్నాను, చూస్తున్నా కదా, వేసినవన్నీ అయితే తీయడం అవ్వలేదు. ఇదేంటంటే ఫోన్ కెమెరాతో తీస్తున్నాను, అందుకని ఫోన్ అనేది పర్ఫెక్ట్గా పెట్టడానికి అనే ప్లేస్ అనేది కుదరలే, అందుకని అవి కలిపి అన్నీ వేస్తాను. వేసిన తర్వాత మా వారికి అయితే ఇచ్చేస్తే దేవుడికి నైవేద్యం పెట్టారు. పెట్టేసి అలాగే మీరు ఉగాది రోజు ఏ గుడికి అయితే వెళ్తారో చెప్పండి ఫ్రెండ్స్. ఏ గుడికి వెళ్తే మంచిదో కూడా కామెంట్ చేయండి. అదిగోండి మా వారేమో శివాభిషేకం అనేది చేస్తున్నారు, నేను కిచెన్లో